హాయ్ అండి, వెల్కమ్ టు ఆరో వాటర్ సొల్యూషన్స్. సమ్మర్ వచ్చిందంటే ఫ్రిడ్జ్ వాటర్కి డిమాండ్ చాలా పెరుగుతుంది. ఫ్రిడ్జ్లో కూల్ చేసిన వాటర్ తాగడం మంచిదా, లేదంటే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తాగడం మంచిదా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సమ్మర్లో ఫ్రిడ్జ్ వాటర్ తాగడం చాలా మందికి హ్యాబిట్ అయిపోయింది. కొంతమంది అయితే వింటర్లో కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫ్రిడ్జ్ వాటర్ తాగితే కూల్గా రిఫ్రెషింగ్గా ఉంటుందని మాత్రమే తెలుసు, కానీ దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎవరు చూడరు. ఈ వీడియోలో ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ కూల్ వాటర్ స్టమక్ యాసిడ్స్ని సప్రెస్ చేసి డైజెషన్ ప్రాసెస్ స్లో చేస్తుంది. అండ్ ఆల్సో మనం కన్జ్యూమ్ చేసిన ఈ కూల్ వాటర్ ని మన బాడీ టెంపరేచర్ కి అడ్జస్ట్ చేయడానికి కూడా మన సిస్టమ్ ఎక్స్ట్రా ఎనర్జీని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మనం కూల్ వాటర్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది. కూల్ వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల మన టీత్ కూడా సెన్సిటివ్ గా మారిపోతుంది స్లోగా. వెరస్ నార్మల్ వాటర్ తాగడం వల్ల మన బాడీ నార్మల్ టెంపరేచర్ లో ఉండి స్టమక్ యాసిడ్స్ ని కూడా డిస్టర్బ్ చేయదు. అండ్ ఆల్సో మనం ఈ నార్మల్ వాటర్ తాగడం వల్ల మన బ్లడ్ ఫ్లో కూడా స్మూత్ గా ఉంటుంది. మన ఇండియన్ యోగిక్ కల్చర్ లో కూడా నార్మల్ వాటర్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. యోగిక్ కల్చర్ నుండి వచ్చిన ప్రతి విషయం ప్రాక్టికల్ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. అండ్ ఆల్సో మీకు సైంటిఫిక్ గా కన్ఫర్మేషన్ కావాలంటే కూడా నార్మల్ వాటర్ డైజెషన్, సర్క్యులేషన్, మెటబాలిజం కి బెస్ట్ అని చాలా స్టడీస్ చెప్తున్నాయి. దీనికి సంబంధించిన రీసెర్చ్ మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా తెలుసుకోవచ్చు. సో మన ఇండియన్ క్లైమేట్ ప్రకారం ఎలాంటి సీజన్ లో అయినా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తాగడమే బెస్ట్ ఆప్షన్ అండి. ఇన్ కేస్ మీరు కోల్డ్ వాటర్ తాగాలనుకున్న రూమ్ టెంపరేచర్ కి ఒక 4 to 5 degrees తక్కువలో ఉన్న వాటర్ తీసుకోవడం బెటర్. మీరు ఇమీడియట్ గా కూల్ వాటర్ తాగే హ్యాబిట్ నుంచి నార్మల్ వాటర్ కి షిఫ్ట్ అవ్వలేకపోతే స్లోగా టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు 10 degrees లో వాటర్ డ్రింక్ చేస్తున్నట్లయితే స్లోగా 12 degrees 13 degrees అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో రూమ్ టెంపరేచర్కి వచ్చేలా చూసుకోండి. చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్ మార్చుకోవడం వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు అండి. అరౌండ్ 90% ఆఫ్ ద కేసెస్లో మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఓన్లీ 10% రేర్ కేసెస్లో, యాక్సిడెంట్ లాంటి కేసెస్లో, లేదంటే ఏదైనా మేజర్ డిసీజ్ వస్తే తప్ప హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రెసెంట్ డేస్లో హాస్పిటల్స్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా 90% ఆఫ్ ద పీపుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల వెళ్ళిన వాళ్ళే ఉంటారు. సో ఈ హ్యాబిట్స్ మీరు స్లోగా మార్చుకున్నట్లయితే హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన నీడ్ కూడా ఉండదండి. ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ డెఫినెట్లీ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరో వాటర్ సొల్యూషన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆరో వాటర్ సొల్యూషన్స్.